హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేందర్ని. మీరు చూసింది నరేంద్ర వెజిటబుల్ ఫార్మింగ్ తెలుగు. ఇది ఈ బెడ్స్ ఎందుకంటే వాటర్ మిలన్కి ప్లాన్ చేస్తున్నాను. దానికోసం బెడ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇది వాటర్ మిలన్కి ఫర్ శివరాత్రి కోసం. శివరాత్రికి మన ఏరియాలో మస్తు మార్కెట్ ఉంటుంది కదా, పుచ్చకి మాత్రం. ఈ సమ్మర్ కోసం అయితే కాదు కానీ శివరాత్రి వరకు వచ్చేది షార్ట్ వెరైటీ చేస్తున్నాను. దీన్ని చూడండి ఎలా కొడుతుందో బెడ్స్ ఈజీగా. దీని మీద జస్ట్ కొంచెం ఇది ఒక యూజ్ చేయలేదు, ఒక 6-7 ఇయర్స్ నుంచి దీన్ని ఏం చేయకుండా మొత్తం రాళ్ళు అలాంటివి అన్నీ తేలి ఇట్లా అయింది. దీన్ని కొంచెం తీసేసుకొని చేసుకోవాలి. అని ఇంత బెడ్ కొట్టాలంటే మాత్రం మనుషులతోటి దగ్గర ఒక 10 to 12,000 వరకు అవుతుంది. అదే ట్రాక్టర్ తోటి చూడండి ఎలా కొడుతుందో బెడ్స్. కనిపిస్తున్నాయా ఫ్రెండ్స్? ఇలా ఉండే ల్యాండ్ ఇలా బెడ్స్ అయిపోయినాయి. మన 3 feet వరకు మాత్రం బెడ్స్ అయితే వస్తున్నాయి. ఎన్ని బెడ్స్ అనేవి చూడండి. ఇట్లా తిప్పేసి పుచ్చకాయ పెట్టి ఇయడమే లేట్గా. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ యాడ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మోర్ వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా చాలా వీడియోస్ పుచ్చ చూడ మీద పెడతాను. ఇది బెడ్ మేకింగ్ ఓన్లీ. దీనికంటే బెడ్ కంటే ముందు ఫ్లవ్ వేసి కొట్టిన తర్వాత కల్టివేటర్ వేసి కొట్టి రొటవేటర్ వేయలేదు, ఎందుకంటే రాళ్ళు చాలా ఉన్నాయి. ఎలా వెళ్తుంది ఈల్డింగ్ చూడాలి. దీనికి అప్డేట్స్ మొత్తం మీకు రెగ్యులర్గా నేను ఇస్తాను. చూడండి, షార్ట్ టైంలో పంట రావాలంటే ఇలాంటివి, ఇన్కమ్ రావాలంటే ఇలాంటివి చేసుకోవడం కూడా బెటర్. జస్ట్ 70-80 days వరకే అయిపోద్ది. అది గింజ వ్యవస్థలే చిన్న మొక్క వ్యవస్థలో 15 days ఉంటుంది. 15 daysలో ఆల్మోస్ట్ కాపు స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 1 month మనం కరెక్ట్ కాపాడింది దాన్ని యూజ్ చేయాలంటే. ఈ బెడ్స్ యూజ్ చేయడం వల్ల దీంట్లో చాలా మంచి ఎరువు అనేది పడబడి ఉంది కాబట్టి దీనిలో చాలా మినరల్స్ కానీ ఎన్కేపీ కూడా ఉంటుంది ఇందులో. ఎందుకంటే ఎర్రలు చాలా దీన్ని సాగుబడి చేయలేదు. 8-9 years నుంచి కూడా కొన్నప్పటి నుంచి సరిగ్గా ఎవరు చేయలేదు. ఇది మొత్తం కింది పొలము, ఇది మాత్రం మెట్ట ఉందనేసి తీయలేదు. ఇప్పుడు డ్రిప్ పెట్టేసి అక్కడి నుంచి కవర్ చేయాలి. దీని నుంచి అప్డేట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేను ఇస్తాను మీకు డీటెయిల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.